నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ముందుగా ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం అందించిన మహానుభావులను గుర్తుంచుకొని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మెలగాలని అన్నారు. ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వతంత్ర భారతావనికి శ్రీకారమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్తో పాటు పాస్ట్ గవర్నర్ శనగన కృష్ణమూర్తి, వనితా వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణమ్మ, వాకర్స్ క్లబ్ సెక్రటరీ చెన్నాపరపు రాజా, ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్, ప్రోగ్రాం చైర్మన్ గొల్లకోటి రాజేష్, యోగా గురువు సానపు వెంకట సుబ్బారావు, వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే జాగే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। जोहार महात्मा गांधी की जोहार, जोहार महात्मा गांधी की जोहार, जोहार महात्मा गांधी की जोहार। 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన స్వాతంత్ర సమర యోధులందరూ కూడా మన ఫలితాల గురించి ఎంతో కష్టపడి ప్రాణత్యాగాల్ని అర్పించడం వల్ల మన ఈ రోజుని స్వేచ్ఛాజీవులుగా బతకగలుగుతున్నాం. పూర్వకాలం ఉండేటువంటి ఆ యొక్క స్వాతంత్ర సమర యోధులందరూ కూడా వాళ్ళ గురించి కాకుండా రాబోయే తరం గురించి ఎంతో కష్టపడి పోరాటం చేశారు. వాళ్ళ యొక్క ఫలితాన్నే భావితరం వల్ల మనం పొందగలుగుతున్నాం. వాళ్ళందరూ కూడా ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. बोलो स्वतंत्र भारत की जय, 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 మూడు రంగుల జెండాకి జై, అశోక చక్రానికి జై.